బ్రేకింగ్ న్యూస్. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అడుగడుగున నిరసన సెగలు ఎదురవుతా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఆయనను ఇబ్బంది పెడుతున్నట్లు చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ఇది ఇబ్బంది పెట్టడం కాదు, నిజంగా వారు అడుగడుగున అతని పని పడుతున్నారు అన్నట్లుగా ఆ వీడియోలు చూస్తుంటే మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఇటీవల పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఇష్యూలో ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అన్నట్లు గడ్డం ప్రసాద్ గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు. ఆయన నమ్ముతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగితే కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే బీఆర్ఎస్ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎందుకు కలవడం లేదు, ఎందుకు ఆయన మీటింగ్లకు తీసుకెళ్లడం లేదు అన్నట్లయితే మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మొత్తంలో నిరసన కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు కడియం శ్రీహరి గారు హాజరైనా అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిరసనకారులు కనిపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లకర్స్ను పట్టుకొని మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి స్వాగతం అంటున్నారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తిరిగి పార్టీలోకి వచ్చినందుకు సంతోషం అంటున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఆయనను ఎగతాళి చేయడానికే అన్నట్లుగా వాళ్ళ నిరసన కార్యక్రమాలు చూస్తుంటే అర్థమవుతున్నాయని విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే వారి యొక్క ఎటకారం కడియం శ్రీహరి గారికి కూడా తెలియంది కాదు. ఖచ్చితంగా కడియం శ్రీహరి గారికి అన్ని విషయాలు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన కుడితిలో పడ్డ ఎలకల లాంటి పరిస్థితిగా మారిపోయింది ఆయన పరిస్థితి అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన విషయం అందరికీ తెలిసిందే, అది బాహటంగా చెప్పుకోవాల్సిన అంశమే. ఆ తర్వాత తన కూతురికి కడియం కావ్యకు పార్లమెంట్ ఎంపీ టికెట్ తెచ్చుకొని మరీ పోటీ చేసి ఆయనను గెలిపించుకున్నారు. కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇంత తేట తెల్లంగా ఉన్న విషయాన్ని ఆయన ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నందుకు, దానికి గడ్డం ప్రసాద్ గారు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు అక్కడున్న స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఇతర వ్యక్తులు కూడా, అంటే అక్కడున్న సామాన్య ప్రజానికం కూడా ఖచ్చితంగా కడియం శ్రీహరి పైన ఒక ఏహ్యా భావాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నట్లు విశ్లేషకులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళితే నిజంగానే నికార్సైన కాంగ్రెస్ నాయకుడిగానే ఉంటున్నాను, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాను, తన కూతుర్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లాను, టికెట్ తెచ్చుకున్నాను, గెలిచాను, ఇప్పుడు రాజీనామా చేస్తాను, మరొకసారి నేను చేసింది తప్పైతే ప్రజలే నాకు గుణపాఠం చెప్తారు అని ధైర్యంగా ముందుకు రావాల్సిన ఎమ్మెల్యే గారు దొంగచాటుగా గడ్డం ప్రసాద్ గారి చేత క్లీన్ చిట్ ఇప్పించుకొని అదే పార్టీలో కొనసాగుతూ బయటికి మాత్రం బీఆర్ఎస్ నాయకుడిగా చెప్పుకుంటున్నందుకు సిగ్గుగా లేదా అని చెప్పేసి అక్కడి ప్రజానికం అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అడుగడుగున దీక్షా కార్యక్రమాలు కూడా పూనుకున్నారు. తాజాగా ఈరోజు రఘునాథపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు వస్తున్నందుకు స్వాగతం అంటూ అక్కడ పెద్ద ఎత్తున ప్లకార్డులు వెలిశాయి. అలాగే అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి అక్కడ నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక సిగ్గుచేటు అని చెప్పేసి వాళ్ళైతే నిరసనలో భాగంగా నినాదాల్లో భాగంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా పార్టీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే రోడ్డెక్కలేని పరిస్థితి, కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ నోరు తెరవలేని పరిస్థితిగా నెలకొంది. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీలోనే, అంటే బీఆర్ఎస్ పార్టీకి అలాగే కడియం శ్రీహరికి ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక వార్లాగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే కడియం అనుచరులు కావచ్చు, కడియం శ్రీహరి గారి అభిమానులు కావచ్చు, వారు కూడా నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. వారు కూడా ఏమనలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వారికి అండగా నిలబడ్డారు. ఆయన అనేక వేదికలపై కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయి 1 సంవత్సరం అయింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాను, సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోనికి చేరానని అనేక బహిరంగ వేదికల మీద ఆయన మాట్లాడిన కడియం శ్రీహరి గారు నేడు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని తిరుగుతారా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఆహ్వానిస్తారా? అంతెందుకు జై కేసీఆర్ అంటారా? కేసీఆర్ నినాదాన్ని ఆయన ఎత్తుకుంటారా? కేసీఆర్ గురించి మాట్లాడతారా? అసలు బీఆర్ఎస్ భవన్కి వెళ్తారా అని చెప్పేసి అడుగడుగున ఆయననైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక కడియం శ్రీహరి గారిని అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించడంతో
కడియం శ్రీహరి గారి సొంత అనుచరులు, సొంత అభిమానులు, కడియం శ్రీహరి గారిని వెన్నంటూ ఉండేవారు కూడా ఒక్కరు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇది నిజంగా రాజకీయాల్లో ఇలాంటి ఒక పరిణామం, ఇలాంటి ఒక సిచ్యువేషన్ అనేది ఇది అంటే ఎలా అంటే తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియని పరిస్థితి అన్నట్లుగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. కేవలం పదవి కోసం, కేవలం స్వార్థపూరితమైన రాజకీయాల కోసం, కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను, అలాగే కార్యకర్తల మనోభావాలను కూడా తాకట్టు పెట్టిన కడియం శ్రీహరి గారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని అక్కడ నిరసనకారులు అయితే చెబుతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా వారి భావోద్వేగాలపైన, వారి భావాలపైన దెబ్బ కొట్టినట్లే అని చెప్పేసి వారైతే పెద్ద ఎత్తున గలమెత్తుతూ ఉన్నారు. అడుగడుగున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఆయనకు నిరసన ఎదురవుతూ ఉన్నది. అంతేకాదు ఆయన పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గడ్డం ప్రసాద్ గారు ఎప్పుడైతే క్లియర్ ప్రకటన విడుదల చేశారో, అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నానని నమ్ముతూ ఆయన ప్రకటన విడుదల చేశారో, అప్పుడే కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం అన్నట్లు పెద్ద ఎత్తున స్టేషన్ గన్పూర్ పరిధిలో ఫ్లెక్సీలు వెలిసాయి. దానిపైన కూడా ఇరు వర్గాలకు గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అటు కడియం అనుచరులకు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అయితే ఈ అంతటి వెనకాల, ఈ గొడవల వెనకాల, కార్యకర్తల నిరసన వెనకాల మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నారని చెప్పేసి కడియం శ్రీహరికి సంబంధించిన మద్దతుదారులు అయితే చెప్తా ఉన్నారు. అంటే స్టేషన్ గన్పూర్లో తాటికొండ రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి వార్ నడుస్తుంది. కాకపోతే కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య ఎక్కడ కనిపించకుండా తన అనుచరులతోటి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి యుద్ధం చేస్తున్నారని కడియం శ్రీహరి సంబంధించిన మద్దతుదారులు చెబుతా ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ నిజంగా కడియం శ్రీహరి పరిస్థితి అనేది అది పాపం అనేలా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పరిస్థితి ఏంటనేది ఎవరు కూడా ఒక అంచనా చేయలేని విధంగా మారిపోయింది. అది నిజంగా ఆయనను చూసి జాలిపడాలా, లేదా ఆయనను చూసి కోప్పడాలా, ఆయనను చూసి అసలు ఎలాంటి ఒక భావోద్వేగాన్ని వ్యక్తపరచాలో తెలియని పరిస్థితిలోకి కడియం శ్రీహరి నెట్టబడ్డారు అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే కడియం శ్రీహరి వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉండి ఆయన అండలు, ఆయన హామీలతోటే కడియం శ్రీహరి గారు ఇంకా స్టేషన్ గన్పూర్ పరిధిలో తిరగలుగుతున్నారు, మన్నన పొందగలుగుతున్నారంటే కేవలం రేవంత్ రెడ్డి గారి అండలే ఉన్నాయని చెప్పేసి నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారి వ్యూహంలో భాగంగా మరొక పావులాగా మారిపోయారు కడియం శ్రీహరి గారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళలేని పరిస్థితి, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని అందరూ చెప్తా ఉన్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీలోనికి వెళ్ళలేని పరిస్థితి. ఇక బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని గడ్డం ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి, అటు కాంగ్రెస్ కార్యకర్తలను కలవలేని పరిస్థితి, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి వెళ్ళి బల్లాల్లాగా వస్తున్న నిరసన సెగలు, ఆయనపైనే రాళ్ళు రూతున్న సందర్భాలు. మొత్తం మీద ఇలాంటి ఒక ఇలాంటి ఒక డైలమా పరిస్థితి అనేది ఏ ఎమ్మెల్యే కూడా రావద్దు, ఏ రాజకీయాల నాయకులకు కూడా రావద్దు అని చెప్పేసి అయితే చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద పోలీసులను పెట్టుకొని అధికార పార్టీలో ఉండి, అంటే అధికారం తన దగ్గర ఉన్నా కూడా మొత్తం పోలీసులను పెట్టుకొని, బందోబస్తును పెట్టుకొని ఆయన ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా, ఏదైనా పర్యటనకు వెళ్ళినా పోలీసుల బందోబస్తుల నేపథ్యంలో ఆయన వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అక్కడ చాలామంది అయితే చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావద్దు. ఎందుకంటే రాజకీయాలు హుందాగా చేయాలి, రాజకీయ నాయకులు హుందాగా ఉండాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి, లేదంటే హామీలు నెరవేర్చలేని క్రమంలో ప్రజల ముందు క్షమాపణ చెప్పుకోవాలి. కానీ ఇలా ఒక దొంగలాగా ఏదో దొంగతనం చేసినట్టు, లేదంటే ఏదో ఒక పని చేసినట్లు ఇలాగా ఒక చాటుమాటు వ్యవహారము, లేదంటే తప్పించుకొని తిరిగే వ్యవహారం అనేది సమాజానికి కూడా అంత మంచిది కాదని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. కడియం శ్రీహరి గారి వారి యొక్క అడుగులు కూడా చాలా, అంటే వారి యొక్క అడుగులను, లేదంటే వారి యొక్క కార్యాచరణను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న విశ్లేషకులైతే నిజంగా కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుకే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయిందని, ఇక కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఆయనే ఆలోచించుకోవాలని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఇటీవల జరిగిన తాజా పరిణామంతో కడియం శ్రీహరి గారు ఒక్కడే కాదు, మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో అసలు తలెత్తుకోలేని పరిస్థితి, అడుగడుగున బీఆర్ఎస్ శ్రేణులు వారిని పగపట్టినట్లు వెంటాడుతున్న పరిస్థితి. ఏ కార్యక్రమాలకు వెళ్ళినా, ఏ పర్యటనలకు వెళ్ళినా, ఎలాంటి ప్రభుత్వ సమావేశాలకు వెళ్ళినా వారికి అడుగడుగున ఎదురవుతున్న నిరసన సెగలు ఇవి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను
అపహాస్యం చేసేలా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు సర్దుమణుగుతాయి అనేది అయితే చాలా కష్టంగా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా సర్దుమణిగే పరిస్థితి లేదు. ఇది రాజకీయ నాయకులపైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తారు. ఆ ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు, చివరికి రాజీనామా ఒక్కటే వారికి శరణ్యంలాగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇటీవల జరిగిన బీఆర్ఎస్ఎల్పీ ఆ మీటింగ్లో కూడా వారు హాజరు కాలేదు. అంటే చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పకనే చెప్తుంది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కారు అని. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటివరకు మరి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ పార్టీ సభ్యత్వాన్ని ఏదైనా రద్దు చేద్దామన్నా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మరి పార్టీ నుంచి బహిష్కరిద్దామన్నా, పార్టీ నుంచి వెళ్ళి బయటకు పంపిద్దామన్నా దానిపైన కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ ఏదన్నా చర్యలు తీసుకుంటుందా. వారైతే అటు కండువా కప్పుకున్నారు, మళ్ళీ వచ్చారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ అది అటు ప్రజలు నమ్మట్లేదు, ఇటు రాజకీయ నాయకులు నమ్మట్లేదు, అటు సామాన్య ప్రజలు కూడా, కనీసం సామాన్య ప్రజలు కూడా వాళ్ళని నమ్మలేని పరిస్థితి అయితే నెలకొన్నది. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైనా చర్యలు తీసుకుంటుందా? ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వారైతే బహిరంగంగానే చెప్తా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు శంఖంలో ఊగుసలాటలాగా అయిపోయింది వీళ్ళ పని. అటు బీఆర్ఎస్ పార్టీలోకి రాలేరు, ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేరు, అటు ప్రజల్లో తిరగలేరు, ఇటు పాలన చేయలేరు, ఇటు అసలు వాళ్ళ పరిస్థితి ఒక ఆగమ్య గోచరం అని చెప్పేసి అయితే వారు చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే విశ్లేషకులు కూడా ఒక అంచనాకు రాలేని పరిస్థితిగా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి భవిష్యత్తులో ఈ 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన రాజకీయం ఎలా ఉండబోతుంది, వారి నియోజకవర్గాల్లో మరొకసారి వాళ్ళు పునరుత్తేజం పొందుతారా, కార్యకర్తల అభిమానాలు పొందుతారా అనేది వేచి చూడాలి.